భాగంగా రేపు హిందూ వాహిని వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర నిర్మల్ పట్టణంలో రేపు ఉదయం 10:30 గంటలకు దేవునికోట నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్ మీదుగా తిరిగి దేవునికోట వరకు చేరుకొని అక్కడ క్లోజ్ అవుతుంది. మధ్యాహ్నం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం ప్రొసెషన్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మనకు గత సంవత్సరం జరిగిన సంఘటనల దృష్ట్యా పీస్ అండ్ హార్మోనీ మెయింటైన్ చేయడానికి నిర్మల్ పట్టణంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ దాదాపు 200 మందికి పైగా పోలీసులతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శోభాయాత్రను అందరూ ఆహ్వానించి పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలకు తావివ్వకుండా పీస్ఫుల్గా చేసుకునేందుకు సహకరించాలని అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని మేము పోలీస్ శాఖ మా డిపార్ట్మెంట్ పరంగా అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ శోభాయాత్ర ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించవలసిందిగా, ప్రత్యేకంగా ఈ శోభాయాత్ర ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాలంటీర్స్ పెట్టుకుని బయటి వాళ్ళు ఎవరు ఈ యాత్రలో ఉండకుండా చూసుకోవాలి. అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని అనుకుంటారు, కానీ ఒకరిద్దరు బయట నుంచి వచ్చి గత సంవత్సరం జరిగిన సంఘటనల దృష్ట్యా అటువంటి వారు ఎవరూ లేకుండా వాలంటీర్స్, ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీసుకు సహకరించి ప్రశాంతంగా జరగాలని, అదేవిధంగా రూమర్స్ ఏవి ఉన్నా కూడా నమ్మకుండా రూమర్స్ ఏమైనా ఉన్నట్టేదంటే పోలీసు వారికి తెలియపరచాలని, పోలీసు ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలని, ఏదైనా ఉంటే పోలీసులతో వెంటనే చర్య తీసుకుని అటు వాటిని ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా, సంఘటనలు జరగకుండా కూడా నివారించేందుకు అంతా మేము సిద్ధంగా ఉన్నాము. బందోబస్తు అన్ని ప్లేసులలో, మసీదులు, తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద కూడా బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. పికెట్స్ కూడా వేసుకోవడం జరిగింది. మా మహారాష్ట్ర స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంది, ఆర్మ్డ్ పోలీస్ ఉంది, టీఎస్ఎస్పీ ఉంది, ఏఆర్ ఫోర్స్ ఉంది, సివిల్ ఫోర్స్ ఉంది, ఆఫీసర్స్ అంతా ఉన్నారు. అన్ని ప్లేసులలో ఎటువంటి సంఘటన జరగకుండా మేము సిద్ధంగా ఉన్నాము కూడా పెట్టడం జరిగింది. ఈ యాత్ర ఎంత పొడవుతే ఉందో ప్రతి ప్రదేశంలో కూడల వద్ద సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు ప్రతిదీ కూడా ప్రతి సంఘటన అది సీసీటీవీ కెమెరా కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా మనం స్పెషల్గా ఎంగేజ్ చేయడం జరిగింది. వీడియోగ్రాఫర్స్ కూడా మనం పెట్టి ప్రతి శోభాయాత్రలో పాల్గొంటున్న వారందరినీ మనము వీడియో చేయించడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా మన వీడియో ఫుటేజ్ పరిశీలించి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఎవరు కూడా ఆల్ ఆర్ అండర్ సర్వేలెన్స్ కాబట్టి దయచేసి ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని కోరుతున్నాం. అది లోన్ కాకుండా అందరూ పోలీసులకు సహకరించి ఈ శోభాయాత్రను సక్సెస్ఫుల్ చేయాలని, సంఘటన ఇన్సిడెంట్ ఫ్రీ శోభాయాత్రగా చేయాలని అప్పీల్ చేస్తూ ఉన్నాం.